మన వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 9 through 12. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 12 వరకు అందరము కలిసి చదువుకున్నాం. దయచేసి తెరిచి చదవడానికి ప్రయత్నం చేయండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని మీరు కోరుకుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. అనగా పరలోక వాసులైన క్రైస్తవులు భూమి మీద ఎలా జీవించాలి. దయచేసి కిందనున్న సహోదరులు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మనవి. మనం పరలోక వాసులుగా ఉన్నాం, అయితే ఇంకా పరలోకంలో ప్రవేశించలేదు, ఇంకా భూమి మీదే ఉన్నాం. సరే, పరలోకంలో పరిస్థితులు వేరేగా ఉంటాయి. పరలోకం ఎలా ఉండదు. ఇక్కడ ఉన్నవారు అక్కడ ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. అందుకని పరలోకం అనేది పూర్తిగా భిన్నమైన స్థలం. అప్పుడే దాని గురించి ఆలోచన చేయొద్దు. ప్రస్తుతం భూమి మీద ఉన్నాం, మరి ఎలా జీవించాలి? అదే యేసు చేసిన ప్రసంగం. దాన్నే కొండ మీద ప్రసంగం అని అంట. దీంట్లో 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయము దాదాపు 8వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం ధ్యానం చేశాం. బహుశా మన బ్రదర్స్లో ఎవరో ఈ పాయింట్స్ అన్నీ చక్కగా రాస్తూ ఉండవచ్చు. అవకాశం ఉంటే వాళ్ళు రాసిన నోట్స్లో నుంచి ఒక బుక్ కూడా మనం ప్రింట్ చేద్దాం. ఎందుకంటే ఈ 3 అధ్యాయాల గురించి 2 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం. ఇది విశ్వాసులకి చాలా అవసరమైంది. గతించిన 3 వారాలు 3 మాటలు ధ్యానం చేశాం. ఒక వారం అడుగుడి మీకు ఇయ్యబడును అని తెలుసుకున్నా. మరొక వారం వెదకుడి మీకు దొరుకును అని తెలుసుకున్నా. గతించిన వారం తట్టుడి మీకు తీయబడును అని తెలుసుకున్నాం. అడుగుడి, ఏమడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలాగడగాలి, ఎంత అడగాలి, ఒక వారం అంతా ధ్యానం చేశాం. వెదకుడి మీకు దొరుకును, ఏం వెదకాలి, ఎవరిని వెదకాలి, ఎప్పుడు వెదకాలి, దాదాపు 9-10 అంశాలు ధ్యానం చేశాం. గతించిన వారం తట్టుడి మీకు తీయబడును, ఏం తట్టాలి, దాదాపు 8-9 ద్వారముల గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్. తట్టడం అంటే ద్వారాన్ని తడదాం. ఎన్ని ద్వారాలు ఉన్నాయి బైబిల్లో? ఈ ద్వారాల్ని తట్టడం అంటే అర్థం ఏమిటో పోయిన వారం ధ్యానం చేశాం. మీరు రాసుకుంటున్నారు అని భావిస్తున్నాను. ఒకవేళ రాసుకోలేని వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి వినండి. ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ద్వారాల్ని తట్టడం అంటే ఏమిటి, మనం ఏమైనా తట్టేమా అని మీరు తర్వాత తెలుసుకోండి. రాని వాళ్ళు ఆ వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి. ఒకళ్ళు వస్తే రాయడం కష్టంగా ఉన్నవాళ్ళు ఒకసారి వినండి. సో ఇవన్నీ అయిపోయినాయి. ఇదంతా ప్రార్థనకు సంబంధించి మనం చూసాం. అడుగుడి, వెదుకుడి, తట్టుడి అంటే ఇది ప్రార్థనకు సంబంధించింది. మనం అడుగుతూనే ఉండాలని, మనం వెదుకుతూనే ఉండాలని, మనం తట్టుతూనే ఉండాలని. అంటే మనం నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలి. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అంటాం. ఒక క్రైస్తవ విశ్వాసి నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉంటారు. అడుగుతూనే ఉంటాం మన అవసరతల గురించి, వెదుకుతూనే ఉంటాం, తట్టుతూనే ఉంటాం. ఇది ఒక విశ్వాసిగా నిరంతరము చేస్తూ ఉండాలి. దేవుడు తన వాక్యములో ఈ మాటను ఉంచాడు. ఈ మాటనే భక్తులు పాటించారు. బ్రదర్ భక్సింగ్ గారు ఈ మాటనే పాటించారు. ఆయనకి ఎక్కడి నుంచో కొత్తగా ప్రత్యక్షతలు ఏమీ లేవు. వాక్యాన్ని ఆయన తెలుసుకున్నారు, వాక్యాన్ని ఆయన ఆచరించారు, వాక్యాన్ని ఆయన జీవితంలో అమలుపరిచారు. అందుకని ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు,
వెదుకుతూనే ఉండేవారు, తట్టుతూనే ఉండేవారు. దేవుడు ఆయన ప్రార్థనలకి జవాబులు ఇస్తూనే ఉన్నాడు. మనం అంత పెద్ద భక్తులుగా మారాలా లేదా? మనం అంత పెద్ద భక్తులుగా మనము దేవుని దృష్టిలో ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాటలకి మనం కూడా లోబడాలి అని మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు చెప్పకముందు కొన్ని మాటలు చెప్పాం. ఎవరు అడిగితే దొరుకుతుంది, ఎవరు వెతకాలి, ఎవరు తట్టాలంటే వాళ్ళు విశ్వాసులై ఉండాలి, శిష్యులై ఉండాలి. యేసు ప్రభుని నమ్మని వారు అడుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడి ఉంది. యేసు ప్రభుని నమ్మనివాడు ఏదో అడుగుతాడు, అది దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఇది యేసు ప్రభుని నమ్మిన వారికే. అంటే ఈ మాటలు శిష్యులకు మాత్రమే వర్తిస్తాయి అని మనం చూసాం. రెండవది, ఈ మాటలు విధేయులకు మాత్రమే వర్తిస్తాయి, లోబడాలి. మూడవది, ఈ మాటలు ఆయన చిత్తములో ఉన్న వారికే వర్తిస్తాయి. నాలుగవది, ఈ మాటలు ఒక సదుద్దేశముతో చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు ఏదో అడగమన్నాడని, వెదకమన్నాడని, తట్టమన్నాడని నేనేదో విమానం అడిగితే, నేనేదో మాకేదో ఖాళీ స్థలం ఉందని ఆ పక్కన 5 స్టార్ హోటల్లో రావాలంటే అంటే నా సైట్ వాల్యూ పెరగడానికి అక్కడ పెద్దదో 5 స్టార్ హోటల్ రమ్మని నేను అడిగితే దేవుడు చేస్తాడా? మరి అడగమన్నాడు కదా, మరి వెదకమన్నాడు కదా. కాదు. ఇవి దేవుని మంచి సదుద్దేశముతో అడగాలి. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా ఈ కార్యాలు చేస్తాడు. అందుకని ఈ మాటలన్నీ విన్నాం. ఇప్పుడు తర్వాత మనం చూస్తున్నాము కదా, మీలో ఏ మనుష్యుడైనో తన కుమారుడు తను రొట్టెని అడిగితే, అంటే ఏ తల్లులు ఎవరైనా మమ్మీ డాడీ రొట్టి ఇస్తావా అని అడిగితే వాళ్ళకి రాతినిస్తారా? చేపల కూర కావాలి, చేపలు అడిగితే పామునిస్తారా? ఎవరు? మనం పెద్ద నీతిమంతులం కాదు, మనం పెద్ద భక్తులం కాదు, మనం దేవునితో సమానులం కాదు. కానీ మన పిల్లలు రొట్టె అడిగితే రొట్టె ఇస్తాం, చేపలు అడిగితే చేపలే చేస్తాం. అంటే దాని అర్థం ఏమిటంటే మన పిల్లలు అడిగేదాన్ని సాధారణంగా వాళ్ళు అడిగిందే మనం చేస్తాం, వాళ్ళు అడగంది చేయం. ఎందుకంటే తల్లిదండ్రులం కాబట్టి. మరి మనం తండ్రులమై ఉండి తల్లులమై ఉండి మన పిల్లలు అడిగింది మనం ఇస్తున్నాం కదా. మనం పెద్ద మంచివాళ్ళమని కాదు, మనం ఏదో గొప్ప భక్తులమని కాదు. అయితే దేవుడు చూడండి 10వ వచనంలో అంటాడు, మీరు చెడ్డవారయ్యుండి అంటున్నాడు. దాని అర్థం ఏంటో చెప్పంటారా? ఈ ప్రపంచంలో మంచివాడు ఒకడే, అందరూ చెడ్డవాళ్ళే. ఎవరు మంచివారు? దేవుడు మాత్రమే మంచివాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ద వరల్డ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? యూత్ని రమ్మనండి. యూత్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? రమ్మనండి అర్జున్కి రమ్మనండి. అది క్లోజ్ చేసి వచ్చేమనండి. చెప్పు, అందరూ వాక్యానికి రావాలి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మన ఎవరునూ సత్పురుషుడు కాదు. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? సత్పురుషుడు అంటే అర్థం ఏంటంటే మంచోడు ఒకడే. ఈ ప్రపంచంలో మంచోడు ఒకడే. ఎవరా మంచి వ్యక్తి? దేవుడే. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ గుడ్. హూ ఈజ్ దట్ పర్సన్? ఈజ్ గాడ్. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, మంచివాడు. ఇంకెవ్వరూ మంచివాళ్ళు లేరు. అది అన్నమాట. యేసుప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండియు అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు దేవునితో పోలిస్తే. అంటే మనం ఏదో చెడ్డవాళ్ళు అని కాదు, దేవునితో పోలిస్తే ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు. నేను కూడా చెడ్డోళ్ళనే దేవునితో పోలిస్తే. నో ఫాదర్ ఈజ్ గుడ్ బెటర్ దెన్ గాడ్, నో మదర్ ఈజ్ బెటర్ దెన్ గాడ్. ఏ తల్లి దేవుని కన్నా గొప్పది కాదు, ఏ తండ్రి దేవుని కన్నా గొప్పవాళ్ళు కాదు. అందరికన్నా గొప్పవాడు దేవుడే. ఈ ప్రపంచంలో దేవునికి మించిన తల్లిదండ్రులు ఎవరు లేరు. దేవుడే మంచివాడు. అందుకని చెడ్డవారమైన మనమే మన పిల్లలకి శ్రేష్టమైన ఈవులు ఇస్తున్నామే. చెడ్డవారమైన మనమే విసుక్కునైనా
కసుక్కొనైనా తిట్టైనా మన పిల్లలు అడిగింది ఇస్తున్నామే. దేవుడిస్తాడేవుడా? తలలోపడం లేదండి. చెడ్డవారైన మనమే, మనలో ఏ మంచి లేదు. మనం ఎంత మంచి వాళ్ళమో ఒక్కసారి లోపలికి చూసుకుంటే మనందరికీ తెలుసు. తెలీదా? మనం ఎంత భక్తులమో ఒక్కసారి లోపలికి చూసుకుంటే తెలుసు. చెడ్డవారైన మనమే మన పిల్లలకి అడిగితే మంచివి ఈవులు ఇస్తున్నామే. మరి మంచి దేవుడు మనం అడిగితే మంచివి ఇస్తాడా, చెడ్డవి ఇస్తాడా? మంచివి ఇస్తాడు. అది ఈ వాక్యానికి అర్థం. చెడ్డవారమైన మనమే మన పిల్లలకి మంచి ఈవులు ఇస్తూ ఉంటే అడిగితే, మరి మన పరలోకపు తండ్రి అంటున్నాడు కదా, మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఎవరి హెవెన్లీ ఫాదర్ గివ్స్ ద మోర్ ప్రెషియస్ థింగ్ టు యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. మనందరికన్నా మంచివాడైనా, భూమి మీదే మంచివాడైనా, మరి మనం అడిగితే ఆ మంచి తండ్రి మనకిస్తాడు. ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఇది నమ్ముతున్నామా, నమ్మడం లేదా? ఇది ఎవరైనా భక్తుడు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట? మరి ఆయన మాట నమ్మొచ్చా, నమ్మలేమా? నమ్మొచ్చు. తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ఏదో వాగ్దానాలు చేయొచ్చు. వచ్చే సంవత్సరం చూద్దాం లేరా అంటాం. ఇక అంతే, అది నీటి మీద పద్దులాగే ఉంటుంది. వచ్చే సంవత్సరం అన్నామంటే అది ఏ సంవత్సరమో తెలియదు. అయినా మనం పిల్లలకు మాట ఇస్తాము, చేతనైంది చేస్తాం. ఏ తల్లిదండ్రులు చివరికి భిక్షాటన చేసుకునే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలకి మంచిదే ఇవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు తినే దాంట్లో కొంత తీసేసి పిల్లలకి మంచిదే ఇస్తారు. ఏదైనా పాడైపోయింది ఉంటే తల్లిదండ్రులు తింటారు. మీరు ఒక మామిడి పండు తీసుకొచ్చినా, ఒక చికెను మటన్ తీసుకొచ్చినా పిల్లలకు వేసిలా పీసెస్ మంచి వేస్తారా, బోన్స్ వేస్తారా? పిల్లలకి మంచి వేస్తా. ఇక ఏమైనా సరిగ్గా లేనివి, ఈ బోన్స్ ఎవరు తింటాం? తల్లిదండ్రులు తింటారు. మనమే మన పిల్లల్ని అంత బాగా చూసుకుంటే దేవుడు పరలోకపు తండ్రిగా ఉన్నాడు. మనము అడుగు ఈవుల్ని ఆయన ఇస్తాడా, ఇవ్వడా? తప్పనిసరిగా ఇస్తాడు. ఇది నమ్మండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, దేవుని మాట. అందుకని అంటున్నాడు కదా, మీ పిల్లలు మంచి ఈవులు నెరిగి మన పిల్లలకు మంచివే ఇస్తున్నాము ఈవుల్ని ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మన తండ్రి మంచి ఈవులని ఇస్తాడు. అయితే ఒకటి, ఈరోజు ప్రసంగం ఏమిటంటే, మంచి ఈవులు అంటే అర్థం ఏంటి అది మీకు తెలియజేస్తాను. మన పరలోకపు తండ్రి మనం అడిగితే మనకి మంచి ఈవులే ఇస్తాడు. అయితే మంచి ఈవులు అంటే అర్థం ఏంటి? గుడ్ థింగ్స్ అంటాం. ఈవులు అంటే మన అవసరతలు అన్నీ అర్థం చేసుకో. మన పరలోకపు తండ్రి మన మంచి ఈవులే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? జాగ్రత్తగా ఆలకించండి. ఇది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవసరమైన వర్తమానం. కిందున్న సహోదరులు కూడా ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు ఇస్తానంటున్నాడు, మంచి ఈవులు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? పాడైపోయిన దేవుడు ఎప్పుడు? పాడైపోయిన మ్యాంగో ఉంటేనే ఆ కుళ్ళిపోయిన పార్ట్ని, భాగాన్ని తల్లిదండ్రులు తినేసి మంచిదాన్ని పిల్లలకి ఇస్తారు. మరి అటువంటిప్పుడు దేవుడు చెడ్డదాన్ని ఇస్తాడు మనకి? దేవుడు ఎప్పుడు చెడ్డదాన్ని ఇవ్వడు. దేవుడు మంచిదే ఇస్తాడు. మంచిది అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఇక దానికి మించిన మంచిది ఇంకోటి లేదన్నమాట. దేవుడు ఇస్తాడు. మరి మనం పొందుతున్నామా, లేక ఎందుకు పొందడం లేదు? ఆలోచన చేయాలి. ఒక ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు. వాళ్ళ పిల్లలకి ప్రపంచంలో ది బెస్ట్ ఇస్తాడా, ది వర్స్ట్ ఇస్తాడా? ఎందుకంటే ఐశ్వర్యం. వాళ్ళ పిల్లలకి ఈ ప్రపంచంలో అంతకు మించింది ఇంకోటి లేదు అన్నట్టుగానే ఇస్తాడు. మరి అంబానీ గారి కన్నా సృష్టికర్త అయిన దేవునికి మనం పిల్లలుగా ఉంటే మనకి మంచిది, అతి శ్రేష్టమైనది ఇస్తాడు కదా. కానీ మనం పొందలేకపోతున్నాం. ఎందుకు మంచిదే ఇస్తాడు,
కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మంచి ఈవుల్ని, ఆ మంచి బ్లెస్సింగ్స్ని దేవుని నుంచి మనం పొందాలంటే ఏం చెయ్యాలి అర్థం చేసుకోండి. నా దగ్గర ఎన్నో పాయింట్లు ఉన్నాయి, ఒక 5-6 చెప్తాను. ఎందుకంటే దేవుడి నుంచి మంచి ఈవులు పొందాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఏంటో చెప్తాను. ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి పిల్లలుగా ఉండాలి. మన అమ్మా నాన్నలను అడిగితే ఇస్తాడా? పక్కింటి ఆంటీ అంకుల్ని అడిగితే ఇస్తారా? చెప్పండి. ఆంటీ ఒక మంచి మొబైల్ కొనండి అని మనం పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారా? ఎవరు? అదే మమ్మీ డాడీని అడిగితే తిట్టైనా ఆలస్యమైనా ఇస్తారా? ఎందుకంటే మమ్మీ డాడీకి మనకి పిల్లలకి ఏముంది? సంబంధం ఉంది. ఇది సంబంధం ఉంది, పేరెంటల్ రిలేషన్షిప్ అంట. అలాగే దేవునికి మనకి ముందు సంబంధము ఉండాలి. గాడ్ షుడ్ బి అవర్ ఫాదర్ అండ్ వీ షుడ్ బి హిస్ చిల్డ్రన్. దేవుడు మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉండాలి. అప్పుడు అడగండి, ఇస్తాడు. ఎవరినో అడిగితే ఎందుకు ఇస్తాడు? మనం ఎవరినో అడిగితే ఇస్తారా? ఎవరు? ఎందుకంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. అలాగే దేవునికి మనకి సంబంధం లేకుండా ఎందుకు ఇస్తాడు? అందుకని అంటున్నాడు తండ్రి, మీ తండ్రి అంటున్నాడు. అంటే ఆయన తండ్రి అయితే మనం ఆయనకి పిల్లలమే. అంటే తండ్రి పిల్లల సంబంధం ఉండాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆ రక్షణ అనుభవంలోనికి రావాలి. ఎవరైతే రక్షించబడ్డారో చూడండి, వాళ్ళకి దేవునితో సంబంధం ఉంది. మనందరికీ తెలిసిన వచనాన్ని ఒకసారి చూపిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం. ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయనకి పిల్లలమే. మరి మనం ఆయనకి పిల్లలమేనా? ఆయన మనకు తండ్రేనా? ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు చర్చకు వస్తున్నారు, చాలా సంతోషం. కానీ మీలో ఎంతమంది రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు? రక్షణ అనుభవం ఉన్నవారికే దేవుడు తండ్రిగా ఉంటాడు, వారు దేవునికి పిల్లలుగా ఉంటారు. మళ్ళొకసారి చెప్తాను, రక్షణ అనుభవం ఉన్నవారే దేవునికి పిల్లలుగా ఉంటారు, దేవుడు వారికి తండ్రిగా ఉంటాడు. నేను రక్షించబడ్డాను, దేవుడు నాకు తండ్రి, నేను ఆయనకి కుమారుడిని కుమార్తెని. అడగండి, మంచి ఈవులు ఇస్తాడో లేదో మీరే తర్వాత చెప్తారు. చర్చకు వస్తున్నాను, నాకేమీ రాలేదంటే చర్చకు వస్తే దేవుడు ఏమవుడు? దేవుడిని నమ్ముకో ముందు, అప్పుడు దేవుడు ఇస్తాడు. చర్చకు వస్తే దేవుడు ఇస్తాడని ఎక్కడుంది బైబిల్లో? ఎవడు చెప్పాడు ఆ మాట? ఎవరు చెప్పినా శుద్ధ అబద్ధం అది. చర్చకు వస్తే దేవుడు ఏమవుడు? ముందు ఆయన నమ్ముకోవాలి. ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి పిల్లలుగా ఉండాలి. అప్పుడు అడగండి, మంచి ఈవులప్పుడు ఇస్తాడు. అందుకని ముందు షరతు ఏమిటంటే దేవుడు మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి పిల్లలుగా ఉండాలి. అనగా దేవునికి మనకి ఆ సహవాసం ఉండాలి, అనగా రక్షణ అనుభవంలోనికి రావాలి. ఇది మొట్టమొదటిది. అప్పుడు దేవుడు మనకి మంచి ఈవులు ఇస్తాడు, మంచి ఈవులు ఇస్తాడు, దాంట్లో డౌటే లేదు. 2 వారాల క్రితం ఒక దైవజనుడు ఇదే మాట అన్నారు. నేను ఎక్కడ వాడినో, ఇప్పుడు నా జీవితము నేను అనుభవిస్తున్న పరిస్థితులు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు దేవుడు నన్ను ఇంతగా దీవించేశాడు? ఎందుకు దేవుడు నాకు ఇంతగా గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతల్ని, ఈవుల్ని, కొదువు లేని దాన్ని, విమానాలు, ఫస్ట్ క్లాస్ ఏసీలు, కార్లు ఎందుకు ఇస్తున్నాడు? నాకై తెలియదు, నాకు దుఃఖం వస్తుంది అని అంటున్నారు ఆయన. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు వారిని? ఎందుకు కొంతమందిని అలా చేస్తున్నాడు? దేవుడు ఆయనకు పార్షియాలిటీ ఉందా? కాదు. వాడు దేవునితో ఉన్న సంబంధం, వారికి దేవునితో ఉన్న సహవాసం. అందుకని దేవుడి నుంచి మంచి ఈవులు పొందాలి, ఆశ కలిగి ఉండండి, తప్పేమీ కాదు. అంటే పొందాలంటే మొదటి షరతు ఆయనకు మనము పిల్లలం అవ్వాలి, ఆయనకు మనం తండ్రి అవ్వాలి, అనగా రక్షణ అనుభవం కావాలి. రెండవది, మనం మంచి ఈవులు పొందాలంటే చెప్తున్నాను చూడండి, 31వ సంకీర్తన 19-20 వచనాలు. 31వ సంకీర్తన 19,
20 వచనాలు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మేలు, గొప్ప మేలు చేస్తాడంటే ఎవరికి? ముందు చెబుదామండి, నీ యందు. దేవుడు ఎప్పుడు మంచి ఈవునిస్తాడంటే దేవుని యందు భయభక్తులు గల. దేవుడు నాకేమీ చేయడం లేదు అని ఊరుకునే దేవుడి మీద నెపం మోపే ముందు అసలు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి ఉందా? దేవుడు నాకేమీ చేయడం లేదు. ఎవరేం చేస్తారు? దానికి నేనేం చేస్తాను, దానికి మీరేం చేస్తారు? నీ యందు భయభక్తులు గలవారి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. స్నేహితులారా, ఒక మాట అర్థం చేసుకోండి. ఈ మాట 100% అర్థం చేసుకోండి. మీరు పరలోకం వెళ్ళే వరకు ఈ మాట మర్చిపోవద్దు. మనల్ని దీవించేది సేవకుడు కాదు, దేవుడు. దేవుడు కూడా ఎప్పుడు దీవిస్తాడంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, కానీ భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడు. ఏ చర్చికైనా వెళ్ళండి, భయభక్తులు లేకపోతే దేవుడు దీవించడు. మీరు ఎక్కడైనా కూర్చోండి, మీరు ఏ చర్చిలో అయినా కూర్చోండి ఈ ప్రపంచంలో, కానీ దేవుని ఇళ్ళ భయభక్తులు లేకపోతే ఎక్కడ దీవెన రాదు. ఒక చెట్టు కింద చర్చిలో కూర్చోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు మేలు చేస్తాడు. చర్చిలు ఎవరిని దీవించు, అజ్ఞానం ఇది. పలానా చర్చికి వెళ్తే దీవించబడ్డాం, పలానా చర్చికి వెళ్తే దీవించబడ్డాం అంటే చర్చిలు దీవిస్తాయా, దేవుడు దీవిస్తాడా? అయ్యో, అరటిపండు ఇస్తే తొక్కలుచుకోవడం కూడా తెలియని క్రైస్తవుల్లాగా ఉన్నారు వీళ్ళు. దీవించేది చర్చా, పాస్టరా, దేవుడా? మరి దేవుడిని దీవించాలంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అది పూరిపాకైనా. మీకు తెలుసో లేదో, ఒక సేవకుని గురించి చెప్తాను. ఆయన పేరు జాన్సన్. ఆయన అరకు, ఆ పాడేరు, ఆ హుకుంపేట, ఆ ట్రైబల్ ఏరియాలో గొప్ప సేవ చేసినోడు. ఆయనకి 3 ఎంతమంది కూతుళ్ళంట. ఆయన సేవలు ఉండేదంటే కరెంట్ లేని కాలంలో కాలినడక మీద ఆ కొండల మీద ఎక్కుతూ చీకటి పడితే అక్కడే పడుకుండిపోయేవారంట. ఆ కొండల్లోంచి జారుతున్న నీళ్లుని త్రాగేవాడంట. ఆ చెట్లకున్న ఫలాలు తినేవాడంట. ఆయన సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు చిన్న కిరోసిన్ స్టవ్ తీసుకుని వెళ్ళేవాడంట. ఆ ఇచ్చిన గింజలు, నూకలు అక్కడే వండుకొని తినేవాడంట. చాలా కఠినమైన జీవితం. ఈ సాక్ష్యాన్ని ట్రైబల్ పాస్టర్లే చెప్తారు. బాబాయ్, మేమేం సేవ చేస్తామంటే ఈరోజు బళ్ళు మీద, కార్ల మీద తిరుగుతున్నాం. ఆ జాన్సన్ గారు, ఆ దైవజనుడు ఎన్ని కష్టాలు పడ్డారు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేసినాడు. అరకు, పాడేరు, హుకుంపేట. మనోళ్ళు కూడా కొంతమంది డిసెంబర్లో వచ్చారు, మళ్ళీ డిసెంబర్లో వెళ్తాం. ఆ ప్రాంతాలు ఇప్పటికీ ఎలాగున్నాయో మీకు తెలుసు. ఆ ప్రాంతాల్లో సేవ చేసిన ఒక సేవకుడి కూతుర్లు అమెరికాలో సెటిల్ అవుతారని ఎవడైనా అనుకుంటాడా? అమెరికాలో సెటిల్ అవుతారని ఎవరు అనుకుంటా? కూతుర్లు అమెరికాలో సెటిల్ అయ్యారు అంటే అమెరికాలో సెటిల్ అవ్వడం అనేది గొప్పదని నేను అనడం లేదు. దేవుడు దీవించాడు. తండ్రి చేసిన సేవ ప్రతిఫలం. తండ్రి చేసిన సేవ దేవుడు రుణస్థుడు. ఆయన పేరే మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తేనే కానీ ఆయన పేరే మీకు తెలియదు. కానీ ట్రైబల్ ఏరియాకి వెళ్తే ఆయన పేరు ఎరగని ట్రైబల్ లేడు, ఆయన పేరు ఎరగని సేవకులే లేరు. 100 కొద్ది సేవకులు. అమ్మో, పెద్దయ్య గారు అంటాడు. ఇప్పుడు వృద్ధుడు అయిపోయాడు ఆయన. ఎప్పుడైనా అవకాశం వస్తే చూడాలని నాకు ఆశ ఉంది. మేమేదో 4-5 కిలోమీటర్లు కొండ ఎక్కడానికే కింద మీద ఆపసాపాలు పడ్డాం సంవత్సరానికి ఒకసారి. ఆయన జీవితం అంతా కొండల మీద బ్రతికాడు. దేవుడు విడిచిపెట్టలేదా? ఏ చర్చిలో దీవెనలు వస్తాయి? ఏ పాస్టర్ దీవిస్తాడు? దీవించేవాడు దేవుడు. ఎప్పుడు చెప్పంటారా? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మనకి మంచి ఈవి ఎప్పుడు ఇస్తారంటే when we have fear of God in us. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఎక్కడున్నా దేవుడు దీవించడు. అమెరికాలో ఉన్న అప్పులే ఉంటాయి. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ బాగా ఆశీర్వదింపడు. అక్కడ అప్పుల్లో కూరుకుపోయి ఇండియా రాలేక, అక్కడ ఉండలేక మధ్యలో సతమతం అయిపోతున్న వాళ్ళు బాగుందని జాగ్రత్తగా అర్థం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడైనా దీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా దీవించడు.
దీవించేది దేవుడు, దీవించబడడానికి అవసరమైంది భయభక్తులు. ఇది మీరు ఈ మాటని నిత్యత్వపు పర్యంతం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, వాక్యం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఏ మేలు కొదువ చెయ్యడు అన్నాడు. మరి ఎందుకు కొదువు ఉంటుంది మనకి? ఎందుకు మేలులు జరగడం లేదు అంటే ఆయన యందు భయభక్తుల్లో ఎక్కడో లోపం ఉంది. మనకు మనం చెక్ చేసుకోవాలి. భయభక్తుల్లో లోపం ఉన్నంత కాలం ఏ మేలు జరగదు. దేవుడు అంటే రెవరెన్షియల్ ఫియర్. భయభక్తులు అంటే వణికిపోవడం కాదు. భయభక్తులు అంటే గౌరవంతో కూడిన భయం ఉండాలి. దేవుడంటే గౌరవం, దేవుని సన్నిధి అంటే గౌరవం, ఆయన వాక్యం అంటే గౌరవం, ప్రార్థన అంటే గౌరవం, సహవాసం అంటే గౌరవం. దేవుని ఎడల ముందుగా దేవుని ఎడల గౌరవంతో మనం జీవిస్తే రెవరెన్షియల్ ఫియర్ ఆఫ్ గాడ్ అంటాం. ఏదో దేవుడు అంటే వణికిపోవడం, చెంపలేసుకోవడం కాదు. ఆ గౌరవం లోపల నుంచి బయటకు వస్తే దేవుడు దీవిస్తాడు. ఆయనందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఒక ఆయన నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు అటెండర్ అంటే ప్యూన్, ఆఫీసులో ప్యూన్. ఆ బయట స్టూల్ వేసుకొని కూర్చుంటాడు ఆయన. వాళ్ళ పిల్లలు టాప్ మోస్ట్ ఆఫీసర్లు అయిపోయారు. నాకు చిన్నతనం నుంచి తెలుసు, గెంజిలో అన్నం వేసుకోవడానికి అన్నం ఉండేది కాదు. గెంజిలో అన్నం వేసుకోవడానికి అన్నం ఉండేది కాదు. కానీ బయటకు వచ్చి బిర్యానీ తిన్న ఫీలింగులు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవ్వరికీ వాళ్ళ పేదరికాన్ని చెప్పేవాళ్ళు కాదు. ఏదో క్లోజ్ స్నేహితులకు తప్ప వారి పేదరికం ఎవరికి తెలిసేది కాదు. ఇంట్లో గెంజిలో వేసుకోవడానికి సరైన అన్నం కూడా ఉండేది. అంటే ఇది నేను దాదాపు 25-30 years బ్యాక్ చరిత్ర చెప్తున్నాను. ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు ఉన్న చోట దేవుడు ఏ మేలు కొదువు చేయడు. మనకు బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, ప్రార్థన అనుభవం ఉండొచ్చు, కానీ భయభక్తులు లేకపోతే ఏది ఉపయోగం లేదు. అర్థం చేసుకోండి. నా బైబిల్ జ్ఞానం నాకేం దీవించదు, నా ప్రార్థనా జీవితం నన్ను దీవించదు నేను భయభక్తులు లేకపోతే. దేవుడు అంటే భయభక్తులుంటే ఏ మేలు కొదువు ఉండదు. అందుకని మంచి ఈవులు ఇస్తాడు దేవుడు. ఎప్పుడో చెప్పమంటారా? అప్పుడే. చిన్నప్పుడు మా ఇంట్లో బల్బే ఉండేది కాదు. మా నాన్నగారు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ 10 రూపాయల బల్బ్స్ ఉండేవి చిన్నప్పుడు. ట్యూబ్లైట్ కొనమని అడిగితే మా ఫాదర్ని, మా అమ్మని, అంత స్తోమత మంది కాదురా అనేది. ట్యూబ్లైట్ కొనే స్తోమత కాదనేది ఆ రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు. అలాగని మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము నలుగురిమి, సరిపోయేది కాదు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంట్లో ట్యూబ్లైట్స్ ఉండేవి. అరే ఒక్క ట్యూబ్లైట్ కొనొచ్చు కదమ్మా అంటే మన స్తోమత కాదురా అనేది. అప్పట్లో ట్యూబ్లైట్ అంటే 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది మొత్తం సెట్ అంతా కలిపి. కానీ ఎర్రబల్బులు ఎంత 5 రూపాయలకు 6 రూపాయలకు వచ్చేసేది. అది పరిస్థితి. కానీ దేవుడు మంచి ఈవులు ఇస్తాడు, ఇవ్వకమాట. ఇప్పుడు 100 ట్యూబ్లైట్లైనా కొనుక్కోగలిగే స్తోమత ఇచ్చాడు. భయభక్తులు చాలా ముఖ్యం. ఇది అర్థం చేసుకోండి. అందుకని దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలము. ఈ భూలోకపు తల్లిదండ్రులే మంచి ఈవులు ఇస్తూ ఉంటే దేవుడు కూడా ఇస్తాడు. అయితే దేవుడి నుంచి మంచి ఈవులు పొందాలంటే మొదటిది ఏమిటి? ఆయనతో సంబంధం ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. రెండవది, దేవుడి నుంచి మంచి ఈవులు పొందాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇస్తాడు. మీరు టెస్ట్ చేయండి, ఇస్తాడా లేదో మీరే తర్వాత చెప్తారు. మంచిది ఇస్తాడు, దాంట్లో డౌట్ లేదు. మూడవది, ఎప్పుడు మంచిది ఇస్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1 verse 7. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను
మేము గై కనుక పోతిమి. అందుకని ఏమంటున్నాడంటే, మేము ఎదుట అలాగ అసహ్యంగా ఉన్నాము, గై కొనలేదు కాబట్టి ఈ రోజున మేము కష్టములో ఉన్నామంటున్నాడు. ఆ రోజున నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే, యెరూషలేము పాడైపోవడము, దేవాలయము నేలమట్టమవడము, యెరూషలేము ప్రాకారములు కాల్చివేయబడ్డము, గుమ్మములు కాల్చివేయబడ్డం అనేది ఆ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూసాం. మేము ఇలాగ పాడైపోవడానికి కారణం ఏమిటంటే, దేవుడితో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మేము పాడైపోవడానికి కారణం ఏంటంటే, నీ మాట వినలేదు మేము. అదే అంటున్నాడు, నీ ఆజ్ఞలు గైకొనలేదు, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. అందుకే నెహెమ్యా అంటాడు, మేము పాడైపోయాము, కారణము నీ మాట మేము వినలేదు, మేము నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాము అంటున్నాడు. దేవుని చేత దీవించబడాలంటే, దేవుని నుంచి మంచి ఈవులు పొందాలంటే దేవుని మాటకు లోబడాలి. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు లోబడాలి. ఎంతో కొంత దేవుడు అంటే భయం ఉండాలి, దేవుని మాట అంటే గౌరవం ఉండాలి, కనీసం లోబడ్డానికి ఇష్టమైనా ఉండాలి. నెహెమ్యా అంటున్నాడు, మేము నిన్ను అసహ్యించుకున్నాం, నీకు లోబడలేదు, అందుకనే మేము ఈ స్థితిలో ఉన్నాం. యెరూషలేము పట్టణం ప్రాకారాలు పూర్తిగా కాల్చివేయబడ్డాయి, ఆ గుమ్మములు కాల్చివేయబడ్డాయి, అక్కడ దేవాలయమే లేదు, నేలమట్టం అయిపోయింది. మేము పాడైపోయాం, మేము పాడైపోవడానికి కారణం మేమే అంటున్నాడు. జాగ్రత్త, మనం పాడైపోవడానికి కారణం మనమే, దేవుడు కాదు. మనం పాడైపోవడానికి కారణం మనమే, దేవుడు కాదు. చాలా సందర్భాల్లో దేవుని మీద నేరం మోపుతాం. దేవుడు అంటాడు, నేనేం చేశాను బాబు, నువ్వు నా మాటను అసహ్యించుకుంటున్నావు, నాకు నువ్వు లోబడ్డం లేదు, అందుకని నీ జీవితానికి కాను నువ్వు లోబడు, నా మాటకు విలువ ఇవ్వు, నీకు మంచి ఈవులు ఇస్తాను, మంచి ఈవులు ఇస్తాను. అందుకని మంచి ఈవులు మనం పొందాలంటే మూడవది, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మాటకి విలువ ఇవ్వాలి. నా ప్రార్థనలో శక్తి లేదు, ఏ సేవకుడి ప్రార్థనలో కూడా శక్తి లేదు. మాట వింటే దేవుడు మంచి ఈవులు ఇస్తాడు, లేకపోతే మనమే పాడైపోతాం. చాలామంది ఈరోజు ఉన్నారు పాడైపోతున్నారు, చర్చిలు గొచ్చుకులు పాడైపోతున్నారు. అరే, కొన్నిసార్లు అన్యజనులే బాగా దీవించబడుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ పిల్లలే బాగా డెవలప్ అవుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నిజమైన దేవుడు తెలియదు, కానీ వాళ్ళకి తెలిసిన చిన్న భక్తిలో ఏదో నీతిగా ఉంటున్నారు. మనకేదో తెలుసు అనుకుంటున్నాం, నీతిగా ఉండలేకపోతున్నాం, మనమే పాడైపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మంచి ఈవులు ఇస్తాను, రండి, నాకు భయపడండి, నా మాటకు లోబడండి అంటున్నాడు. మనం భయపడకుండా ఆయన మాటకు లోబడిపోతే మంచి ఈవులు ఎక్కడి నుంచి వస్తాయి? నెహెమ్యా అంటున్నాడు, మేము పాడైపోవడానికి కారణం మేమే, నీ మాట వినలేదు, నీ ఆజ్ఞలు కట్టడలకి మేము లోబడలేదు అంటున్నాడు. అర్థం చేసుకోండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి, మీకు మంచి భవిష్యత్తు రావాలంటే ఏదో చర్చకు వచ్చి వెళ్ళిపోతే కుదరదు. భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యెడల. రెండవది, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మాటకు లోబడాలి. రెండవది, మొత్తం సిరీస్లో మూడవది ఇది. నాలుగవది చెప్తున్నాను చూడండి. మనం చూసినట్లయితే 145వ సంకీర్తన 5-7 వచనాలు, 145వ సంకీర్తన 5-7 వచనాలు. మనం మంచి ఈవులు పొందాలంటే మనం ఏమి చెయ్యాలో క్రమ పద్ధతిలో వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. 145వ సంకీర్తన 5-7 చదవండి అమ్మా. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించదును. నేను నీ మహత్యమును వర్ణించదును. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు కదా, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానిస్తాను, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను అంటున్నాడు.
దేవుడు ఎప్పుడు మంచి ఈవులు మనకిస్తాడంటే ధ్యానించాలి. ధ్యానం అనేది ఆయన వాక్యానికి సంబంధించింది. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యము మనల్ని దీవించేది. దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేది. మీరు దేవుని వాక్యానికి విలువవ్వండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడో లేదో తర్వాత వచ్చి నన్ను అడగండి. గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. దేవుని వాక్యం అంటే దేవుడే. దేవుని వాక్యం అంటే ఆయన మాటే. ఆయన వాక్యానికి విలువిచ్చి ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుడు మనకు విలువిస్తాడు, మనకి మంచి ఈవులతో నడిపిస్తాడు. మంచి ఈవులతో నడిపిస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎంతోమంది సాక్ష్యాలు మీరు వింటారు. వారి జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు చేశాడు, మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. మనకన్నా వాళ్ళు ఎవరేం గొప్పవాళ్ళం కాదు. అదే దేవుడు ఏమిటంటే ఆయన వాక్యానికి విలువ ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. వీ షుడ్ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా ఇది చేయండి, దేవుడు చేస్తాడు. ప్రతి సమస్యని పరిష్కరిస్తాడు. లోటుని పూడ్చి సమృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు, మేలులు పొందిన వారు చాలామంది ఉన్నారు. మనం దేవుని విషయంలో సిన్సియర్గా ఉండాలి, భక్తి విషయంలో యథార్థంగా ఉండాలి, దేవుని విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు చేస్తాడు. అందుకే నాలుగవది, దేవుడి నుంచి ఎప్పుడు మంచి ఈవులను పొందగలమంటే ఆయన వాక్యం. చూడండి, అదే కదా మొదటి కీర్తనలో చాలా స్పష్టంగా ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండకి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందే. అతడు అంటే ఎవరతడు? చర్చికెళ్ళినోడా? ఎవరతడు? ఏ పాస్టర్కి కానుకిచ్చిన వాడు అతడు? ఏ పాస్టర్ చేత ప్రార్థన చేయించుకున్నవాడు అతడు అంటే ఎవరంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడినవాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు ఆశీర్వాదం ఇక్కడే ఉంది. జనాలకి ఈ వచనం తెలియక ఎక్కడికో పరిగెడుతున్నారు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఆ అతడులో మనం ఉండాలి, ఆ అతడులో మీరుండండి. అంటే దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, పాపల మార్గం నిలుక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండదు. అతడు చేసేది మనం చేయాలి. అతడు చేసిన రెండో పని అంటే ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు ధ్యానించాలి. అంటే దివారాత్రులు ధ్యానించమంటే ఇక ఎప్పుడు బైబిల్ పట్టుకొని కూర్చోమని కాదు, తెలిసిన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే ఆలోచించుట. పని చేసుకుంటున్నా, డ్రైవింగ్ చేసుకుంటున్నా, ఏదో వాక్య తలంపులు. దుష్టులు, పాపులు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, ఆ సహవాసానికి దూరంగా ఉండండి. దేవుని వాక్యానికి వెళ్ళండి. అతడు చేయనదంతయు సఫలమగును. ఇది నిజమా అబద్ధమా? నిజమైతే మన జీవితంలో నెరవేరుతుందా? నెరవేరాలంటే ఏం చేయాలంటే అతడు చేసింది చెయ్యాలి. అతడు ఏం చేశాడు? అవి చేశాడు, అవి మనం కూడా చేయాలి. దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే చేయకూడదు మానేయాలి, చేయవలసింది చేయాలి. చాలా వరకు ఇవి మానేస్తారు. చాలామంది ఇవి మానేస్తారు. దుష్టుల ఆలోచన చెప్పున మేము నడవండి, పాపుల మార్గం మేము నిలవండి, అపాసులు కూర్చుండే చోట మేము కూర్చోవండి, మేమంతా విశ్వాసులతోనే ఫెలోషిప్. చాలా మంచిది. మరి యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. అది చేస్తున్నావా? అది మానేయడం మంచిదే, మరి ఇది చెయ్యాలి కదా. చేయవలసింది చెయ్యాలి, మానవలసింది మానాలి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. అందుకని దేవుడు మంచి ఈవులు ఎప్పుడు ఇస్తాడంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. రెండవది, దేవుడు ఎప్పుడు మంచి ఈవులు ఇస్తాడంటే భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, దేవుడు ఎప్పుడు మంచి ఈవులు ఇస్తాడు అంటే ఆయనకు లోబడాలి, ఆయన మాటకు వినాలి. నాలుగవది, దేవుడు ఎప్పుడు మంచి ఈవులు ఇస్తాడంటే ఆయన్ని గూర్చిన ధ్యానము చేయాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత దేవుడు ఎప్పుడు మంచి ఈవుల్ని మనకి ఇస్తాడంటే 143వ సంకీర్తన 10వ వచనం కూడా చూడండి.
143వ సంకీర్తన 143వ సంకీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు సమభూమి గల ప్రదేశమందు అంటే దీవించబడిన, సమభూమి అంటే ప్లెయిన్ ప్లాట్యూ అంటాం. సమభూమి గల ప్రదేశమందు నడిపించాలి అంటే సరళమైన మార్గంలో, ఏదో లోయల్లోకి, ఏదో ప్రమాదంలోకి కాదు. సమభూమి గల ప్రదేశంలో నడిపించడం అంటే దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. ఎప్పుడంటే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. 5వది, దేవుడు ఎప్పుడు మంచి ఈవులు ఇస్తాడంటే ఆయన చిత్తానుసారంగా మనము ఆయన చిత్తానికి విలువ ఇవ్వాలి. ఆయన చిత్తం ఎప్పుడు తెలిసిందంటే వాక్యం తెలిసినప్పుడే. వాక్యం తెలిసింది. ఒక దైవజన పిల్లలు నాకు తెలుసు, వాళ్ళందరూ సేవకుల గురించి చెప్తున్నారు అనుకోవద్దు. ఆయన ఒక క్రైస్తవుడు, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అయ్యారు. వాళ్ళు చదివింది బీఎస్సీ ఎంఎస్సీఏ, ఇంజనీరింగ్ ఏమీ చదవలేదు. బీఎస్సీ కూడా కాదు, బీకామ్ చదివారు. కానీ దేవుడు ఆయన ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. ఆ హిమాచల్ ప్రదేశ్లో పెద్ద స్కూల్కి ఆయన హెచ్ఎం అయిపోయారు. దేవుడు ఆయన చాలా చాలా ఉన్నతంగా. బీకామ్ చదివాడు, తర్వాత ఏదో ఏదో చిన్న చిన్న కోర్సులు చేశారు, ఎంబీఏ చేశారు. మనం అనుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ పెద్ద ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు సరైన స్థానంలో ఉండరు అని అనుకోవద్దు. దేవుడు దీవించాలంటే ఏ కోర్సులో ఉన్న దేవుడు దీవిస్తాడు. అలాగని కష్టపడి చదవద్దు అనడం లేదు, ఇంజనీరింగ్ చేయొద్దు అనడం లేదు, మెడిసిన్ చేయలేదు. మెడిసిన్ చేసి గోల్డ్ గెలుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంజనీరింగ్ చేసి స్కూల్లో టీచర్ల కింద 5,000 6,000 పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్ చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కోర్సు కాదు, కోర్సు చేయడం మంచిదే. దానికన్నా మంచిది ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా ఉండాలి, ఆయన చిత్తంలో ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు మన సమభూమి మీద నడిపించేవాడు, మంచి ఈవులు ఇచ్చేవాడు. మాకు పెద్ద చదువు లేవు, మా పిల్లలు పెద్ద చదువు లేవు అని బాధపడద్దు. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుడు సమభూమి గల నేల మీద ఉంచినట్టుగా దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు పరలోకపు తండ్రి, మనం ఆయనకి పిల్లలమై. ఈ ప్రపంచ అధినేత, ఈ ప్రపంచంలోనే ధనవంతుడు పిల్లలకు ఎప్పుడైనా అయ్యో మా తండ్రి నాకైనా మంచి భవిష్యత్తు ఇస్తాడా అని అనుకుంటారా? సరే, మనందరికీ తెలిసిన ఆయన గురించి చెప్తున్నా. ముఖేష్ అంబానీ గారికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు, 1 కూతురు. ఆ కొడుకులు ఎప్పుడైనా సరే, వాళ్ళకందరికీ వివాహాలు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ కొడుకులు ఎప్పుడైనా సరే మా నాన్నగారు మాకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడా లేదో, మా నాన్నగారు మాకు మంచి బట్టలు కొంటారా లేదో, మా నాన్నగారు మాకు మంచి ఫ్యూచర్ ఇస్తారా లేదో అని ఎప్పుడైనా అనుకోని ఉంటారా? అనుకోరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలుసు. మరి మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసా? మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసే. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసే మన దేవుని మీద అనుమానాలు ఉండవే. మన దేవుని మీద ఇప్పుడు అనుమానాలు ఉండవే. అందుకని అర్థం చేసుకోండి, దేవుడు మంచి ఈవులు ఇచ్చేవాడు. హీ గివ్స్ ద బెస్ట్, వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ అస్. మంచి ఈవులు ఇచ్చేవాడు. సో దయచేసి ఈ మాట వినండి, మంచి ఈవులు ఇస్తాడు. మరొక మాట ఇక్కడ చెప్పాలి, నాకు మంచి ఈవి మీకు చెడ్డదవ్వచ్చు, మీకు మంచి ఈవి నాకు చెడ్డదవ్వచ్చు. అందరికీ దేవుడు సమానంగా ఇవ్వడు. నాకు ఇవ్వాల్సిన ఈవిని నాకు ఇస్తాడు, మీకు ఇవ్వాల్సిన ఈవిని మీకు ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. యోసేపుని ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడా లేదా? చేశాడు. అలాగని ఐగుప్తు దేశానికి అందరూ యూదులందరూ ప్రధానమంత్రులు అయిపోయారా? ఐగుప్తు దేశం మీదకి, ఐగుప్తు దేశంలో ప్రధానిగా చేసింది ఒకే ఒక యూదుడు. ఆయన పేరేంటి? యోసేపు. ఇక తర్వాత ఎవరైనా ఈజిప్ట్ దేశం మీద ప్రైమ్ మినిస్టర్లు అయిన యూదులు ఉన్నారా? ఒక్కడు లేడు. మరి యోసేపు ఏం చేసావు కదా, నన్ను ఐగుప్తు మీద ప్రధాని చేశాను, ఎవడైనా ప్రార్థన చేశాడా? చేయలేదు. చేయకూడదు. దేవుడు ఎవరికి ఇవ్వాలో అదే ఇస్తాడు. యోసేపుని ఐగుప్తు దేశం మీద ప్రధాని చేశావు అని తర్వాత ఇస్సాక్ కానీ యాకోబు కానీ అడిగాడా? పోనీ యోసేపు పిల్లలైన అడిగారా? పోనీ ఎప్పుడైనా మోషే అడిగాడా? ప్రభువా, మా పితరుడైన యోసేపుని ఐగుప్తు దేశం మీద ప్రధానిగా చేసావు, నన్ను ఈ ఈజిప్టు దేశానికి ప్రధానిగా చేసావు అని ఎప్పుడైనా మోషే ప్రార్థన చేశాడా? చేయలేదు.
అసలు మోషే ఐగుప్తు దేశం మీద రాజుగా అయ్యే అవకాశం ఉంది, కానీ దేవుడు చేసాడా? చేయలేదు. తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గొర్రెలు కాసేవాడు. అందుకని ఎవరికి ఇవ్వాల్సిన ఈవుని దేవుడు వారికే ఇస్తాడు. యోసేపుకి ప్రధానమంత్రిని చేశాడు, ఇప్పుడు యూదులందరూ ప్రధానమంత్రులు. దావీదుని రాజుగా చేశాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద. అలాగని అందరూ రాజులైపోయారా? యూదులందరూ రాజులైపోయారా? కొంతమంది అయ్యారు. ఎవరికి ఏ ఇవ్వాలో అదే ఇస్తాడు. వారి జీవితంలో ఏది శ్రేష్టమైందో దేవునికి తెలుసు. నా జీవితంలో ఏది శ్రేష్టమైందో దేవునికి తెలుసు. మీ జీవితానికి ఏది శ్రేష్టమైందో దేవునికి తెలుసు. మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడు. అందరికీ సమానంగా ఇచ్చి పంపకాలు చేయడు. మీకు ఏది శ్రేష్టమైందో మీకు అది ఇస్తాడు, నాకు ఏది శ్రేష్టమైందో నాకు అది ఇస్తాడు. మొత్తానికి ఎవరికి ఇచ్చినా మంచి ఈవిని దేవుడు ఇస్తాడు. అందుకని దేవుణ్ణి ఎప్పుడు ఏమడగాలంటే, దేవా ప్రభువా, నాకు ఏది మంచి ఇవో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు. నాకు ఏది మంచి ఇవో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి. అంతేగాని వాళ్ళకేదో మంచి ఇవి ఇచ్చావు నాకు ఇవ్వు అని అడుగు. వాళ్ళు వేరే మీరు వేరే. అర్థమైందా? ఎవరికి వాళ్ళ. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్ళే. పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో 13-14 పత్రికలు రాశాడు. ఏం రాశారు? 13 పత్రికలు. హెబ్రీ పత్రిక కూడా ఆయనే రాశాడు అని అనుకుంటే 14 పత్రికలు. ప్రభా, పౌలు గారి చేత బైబిల్లో 14 పత్రికలు రాయించు, నా చేత కనీసం 5 అయినా రాయించు అని బత్తలోమి అడిగాడా? అది అంద్రియని అడిగాడా? అందరూ ఎన్ని పుస్తకాలు రాశాడు బైబిల్లో? రాశాడా? యేసుప్రభు అపోస్తుల్లో మొత్తం 12 మంది ఉన్నారు కదా. 12 మందిలో ఎక్కువ పుస్తకాలు ఈ పౌలుతో పాటు 13 ఉన్నారు. ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరు? పౌలు గారే. పేతురు 2 రాశాడు. ఏం ప్రభా, నా చేత 2 రాయించావు, ఆ పౌలు చేత 14 రాయించావు అని పేతురు ఎప్పుడైనా అడిగాడా? అడగలేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరు ఈవి వారిదే. కంపారిజం వద్దు. ఇట్ ఈస్ డేంజరస్. అందుకని ఎవరికి ఏది మంచి ఇవో ఆయనకు తెలుసు. మన ఇంట్లోనే 2-3 పిల్లలు ఉంటారు. ఒకళ్ళు ఎంపీసీ చదివిస్తాం, వాళ్ళు బైపీసీ చదివిస్తాం. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ మనకు తెలుసు కాబట్టి. వాళ్ళు దేంట్లో స్ట్రాంగో దేంట్లో వీకో మనకు తెలుసు. మనం వారి చేత బలవంతంగా ఏదో గ్రూప్ తీయించుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. మన ఇంట్లో ఉన్న పిల్లలకే ఏ గ్రూపు మంచిదో ఏ గ్రూపు మంచిది కాదో తల్లిదండ్రులుగా మనమే డిసైడ్ చేస్తామే. దేవుడు తండ్రి, మనం ఆయనకి పిల్లలము. మనకి ఏది మంచి ఇవో ఏది మంచి ఇవి కాదో మన గురించి ఆయనకి తెలుసా లేదా? తెలుసా? దేవుడిని ఎప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, నాకు మంచి ఈవేదో నీకు తెలుసు, అది నువ్వు నాకు ఇవ్వు. నా పిల్లలకి మంచి ఈవేదో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు. ఆయనకి అలాగ ఇచ్చావు కదా, ఈయనకి అలాగ ఇచ్చావని కాదు. ప్రమాదం అవుతుంది, జాగ్రత్త. అలాగడగద్దు ఎప్పుడు. అందుకని దేవుడు మంచి ఈవులు ఇచ్చేవాడు. ఎప్పుడు ఇస్తాడో నేను చెప్పాను. మొట్టమొదటి ఎప్పుడు ఇస్తాడు? ఆయనతో మన సంబంధం, ఆయన తండ్రి, మన పిల్లలం, రక్షణను. రెండవది ఎప్పుడు ఇస్తాడు? భయభక్తులు కలిగి. మూడవది ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు. నాలుగవది ఎప్పుడు ఇస్తాడు? ఆయన ధ్యానించినప్పుడు. నీటి కాలువల ఓరన నాటబడింది అన్నట్టుగా ఫలించే చెట్టుగా చేస్తాడు. ఐదవది ఎప్పుడు ఇస్తాడు? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు. మరి ఈ మంచి ఈవులు కావాలా లేదా? అందరు కావాలా లేదా మంచి ఈవులు? మాకేం మంచి ఈవులు వద్దండి బాబు, ఈ రేగుల షెడ్డే సరిపోద్ది జీవితానికి అని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికీ మంచి ఈవులు కావాలి. దేవా, నాకు మంచి ఈవులు కావాలి అని అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడి. అడగండి, దేవుడిస్తాడు. మంచి ఈవులు అడగండి. అడగకపోతే దేవుడికి ఇవ్వడం. అడగమన్నాడు కదా, అడగాలి. అడగండి, అడుగుతూనే ఉండండి, వెతుకుతూనే ఉండండి, తట్టుతూనే ఉండండి. మంచి ఈవులు కావాలి ప్రభు అని అడగండి. పొందడానికి ఏం చేయాలో 5 నేర్చుకున్నాం, ఆ పనులు చేయండి. దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. ఆయన మహిమ కొరకు ఇస్తాడు, మన సంతోషం కొరకు ఇస్తాడు. దేవుడు అటువంటి కృపనిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బల్లో పాల్గొందాం. బల్లో పాల్గొనేటప్పుడు ఈ వాక్యాన్ని దయచేసి ధ్యానం చేయాలి.
అందరూ వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనం పాట పాడుతున్నాం, పాట కూడా స్లోగా పాడదాం. పాట పాడుతున్నప్పుడు మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తూ పాడండి, ఒప్పుకుంటూ పాడండి, సరి చేసుకుంటూ మనము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కమ్యూనియన్లో, బల్లలో. అందుకని బల్ల తీసుకోండి, బల్ల అందరూ తీసుకోండి. ఒకవేళ నేను బల్ల తీసుకోవడానికి యోగ్యత లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మీరు ప్రభువుని క్షమించమని అడగండి, బల్లో పాల్గొనండి. బల్ల దూరంగా ఉండడానికి ఎంతకాలం దూరంగా ఉంటారు? ప్రభు నన్ను క్షమించు అని ఇప్పుడైనా పాల్గొనండి. అలాగని అయోగ్యంగా పాల్గొనమని మేమేం చెప్పడం లేదు. దేవుడు బ్రదర్ వస్తారు, యోగ్యంగా పాల్గొనండి. అయితే సరిచేసుకునే అవకాశం ఇప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు. అందరూ వాక్యాన్ని దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి, అందరూ కళ్ళు మూసుకునండి, అందరూ కళ్ళు మూసుకుంది. ఎవరు దయచేసి కదలదు, పిల్లలు కూడా ఎవరో కదలదు. కానుకల గురించి ఇప్పుడే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళొద్దు. కానుకలు మీరు చర్చకు వచ్చినప్పుడే కానుకలు తెచ్చుకోండి. అందరూ కళ్ళు మూసుకునండి. బలలో పాల్గొనేవాళ్ళు కానీ పాల్గొనకుండా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కళ్ళు మూసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇది మంచి సమయం, దీన్ని వృధా చేసుకోవద్దు దయచేసి. దేవుడు మంచి ఈవులు ఇచ్చేవాడు, దేవుడు విడిచిపెట్టేవాడు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే పిల్లలకు అన్నీ ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఎవడా ఇంత వాక్యం నేర్చుకున్నాం, ఎందుకు మంచి ఈవులు పొందలేకపోతున్నా? దయచేసి ఆలోచన చేయండి, దేవుడి నుంచి మంచి ఈవులు పొందండి. బ్రదర్ వస్తారు, బలనిస్తారు.